హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం ఫంక్షన్లో చేస్తాం కదా గోపి 65. అదనేది మా నాన్నగారు ప్రిపేర్ చేస్తున్నారు. దీంట్లో వచ్చేసి గోపి ఉంటుంది కదా, అంటే ఫ్లవర్, ఆ ఫ్లవర్ తీసుకున్నారు. ఇంకా ఆ ఫ్లవర్ తీసుకొని ఆ ఫ్లవర్ వచ్చేసి సగం వేసేసుకున్నాడు కొద్దిగా క్వాంటిటీ కోసము. దాంట్లోకి వచ్చేసి కార్న్ పౌడర్ 1 స్పూను, కారము, అల్లం చిన్నులపాయ పేస్ట్, కొంచెం మీట్ మసాలా, తర్వాత వచ్చేసి ఉప్పు, తగినంత ఉప్పు, కొంచెము కలర్ కోసం రెడ్ కలర్, చిల్లీ సాసు 1 స్పూను, టమోటా సాసు 1 స్పూను, ఇవి మొత్తం కలిపేసేసి ఆ విధంగా మిశ్రమంగా తయారు చేసి పెట్టేసేసుకొని ఇది ఇట్లాగా మొత్తం కలిపి పట్టేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఆయిల్ అనేది వేడెక్కనివ్వాలన్నమాట. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత వచ్చేసేసి హైలో పెట్టేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని వచ్చేసి ఇప్పుడు నూనెలో అనేది వేయాలన్నమాట. ఈ విధంగా వేసిన తర్వాత ఇలాగా సగం ఉడకాలి. సగం ఉడికిన తర్వాత వచ్చేసి ఆ విధంగా పెట్టేసేసుకొని మళ్ళీ రెండో వాయి కూడా వేసుకొని ఈ రెండో వాయి కూడా కొంచెం వేగిన తర్వాత వచ్చేసేసి ఈ విధంగా అయిన తర్వాత ఆల్రెడీ సైడ్కి మనం వేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, వాటిని కూడా వేసేయాలన్నమాట. వాటిని కూడా దీంట్లో వేసేసేసి మళ్ళీ రెండు కలిపి ఒక 5 నిమిషాలు అనేది దీన్ని ఇలా ఎర్రగా వేపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేపుకొని పక్కకు తీసేసుకొని సర్వ్ చేసేసుకుంటే మనం ఫంక్షన్లో చేసుకుంటాం కదా గోపి 65 అనేది అది రెడీ అయిపోతుంది అనమాట. దీన్ని ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు. పచ్చి గోపి అనేది మేము తీసుకున్నాం అనమాట, అంటే పచ్చి పువ్వు తీసుకోవడం వల్ల 2 సార్లు 2 ట్రిప్పులుగా వేపాము. అలా కాకుండా మీరు ఫస్టే గోపిని పువ్వుని హాఫ్ బాయిల్ పెట్టేసేసుకొని కూడా ఈ మిశ్రమాలన్నీ కలిపేసేసి కూడా మీరు ఈ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయిపోయిన తర్వాత చివరికి వచ్చినప్పుడు పచ్చిమిరపకాయలు చీలికలు చేసేసుకొని అలాగా కొద్దిగా వేసేసుకొని కరివేపాకు ఉంటే, మా దగ్గర కరివేపాకు లేదు అందుకని వేయట్లేదు, కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వచ్చేసేసి ఆ విధంగా నూనెలో వేసేసేసుకోవాలి. పైన వేసేసుకొని అలా అయిపోయిన తర్వాత ఈ విధంగా ఎర్రగా అయిపోయిన తర్వాత ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకంతే అయిపోయింది ఫంక్షన్ స్టైలు గోపి 65. ఇంతే ఫ్రెండ్స్, గోపి 65 అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.